కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి కాపులను దగా చేసిందని వైసీపీ ప్రభుత్వమేనని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన కాపు బలిజల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీమలో బలిజలకు న్యాయం చేసింది టీడీపీనే అని, స్వర్గీయ ఎన్టీఆర్ కాపు బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కాపు బలిజ నాయకులకు మంచి అవకాశాలు తప్పక వస్తాయన్నారు నిమ్మల. అధికారంలోకి రావడానికి, తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ, ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని, ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, పురాతన కట్టడాలని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం 3-4 రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం, తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ 4 జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని. పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా 100% ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి 10% రిజర్వేషన్ ఇస్తే కాపులకి, బలిజలకి, ఎవరైతే ఒంటరి తెలగ కులస్తులకి 5% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే, మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు అన్యాయం చేసింది ముగ్గురు. ఒకటి, ఆ రోజు బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్లు రద్దు చేసినటువంటి ఏదైతే నీలం సంజీవ రెడ్డి, తర్వాత దళిత బిడ్డ దామోదర సంజీవ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి 2, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా మరి ఆ రోజు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి కాపు, తెలగ, బలిజలకు అన్యాయం చేస్తే ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాపులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ యొక్క సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం. అందులో పర్టికులర్గా ఎవరైతే మరి రాయలసీమలో పెద్ద ఎత్తున బలిజలు ఎవరైతే ఉన్నారో ఆ బలిజలకు కూడా కొంతమేర రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుచేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బలిజలకు మరింత ప్రాధాన్యత రాయలసీమలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ పెంచేటువంటి విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ